నేటి నుంచి ఏపీలో 2 రోజుల పాటు 4వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. పౌర సేవలు పథకాల అమలుపై జిల్లాల వారీగా జవాబుదారీతనం ఉండేలా ఈ కాన్ఫరెన్స్ నిర్వహించాలని సీఎం ఇప్పటికే ఆదేశించారు. అధికారులు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సమీక్ష చేసేందుకు అంశాల వారీగా శాఖలను విభజించి ప్రెజెంటేషన్లు రూపొందించారు. ఇక 2 రోజుల పాటు జరిగే సదస్సులో ఇవాళ జీఎస్టీపీపై ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రాథమిక రంగం నుంచి వ్యవసాయం, అనుబంధ రంగాలు, పరిశ్రమలు, సేవల రంగంలో భాగంగా పర్యాటకం, హౌసింగ్ శాఖల పురోగతి ఆయా జిల్లాలో ఎలా ఉందన్న అంశాన్ని కలెక్టర్ల నుంచి తెలుసుకోనున్నారు. రెండో అంశంగా సంక్షేమం, సూపర్ 6 పథకాలు, అన్నా క్యాంటీన్లు, P4 అంశాల అమలు ఎలా ఉందన్న దానిపై సమీక్ష జరగనుంది. మూడో అంశంగా లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో భాగంగా రహదారులు, పోర్టులు, ఎయిర్పోర్టులు, హైవేలు, సాగునీటి ప్రాజెక్టులు, ఇంధనం అంశాల పురోగతిపై వివరాలను తెలుసుకోనున్నారు. నాలుగో అంశంగా స్వచ్ఛాంధ్ర, సర్క్యులరైజర్ ఎకనామీ, పంచాయతీరాజ్, మున్సిపల్ తదితర అంశాలపై ప్రెజెంటేషన్తో పాటు జిల్లాలో ప్రస్తుత పరిస్థితి ఏమిటన్న దానిపై కలెక్టర్ల నుంచి సీఎం వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. ఇక రేపు 5వ అంశంగా మానవ వనరుల అభివృద్ధి, వైద్యారోగ్యం, విద్య, స్కిల్ డెవలప్మెంట్ పై ప్రెజెంటేషన్తో పాటు కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. 6వ అంశంగా ఐటీ, క్వాంటమ్ వ్యాలీ, ఆర్టీఐహెచ్, వాట్సాప్లో పౌర సేవలు, డేటా లేక్, ఏఐ అంశాలను చర్చించనున్నారు. 7వ కేటగిరీలో ఆదాయార్జన శాఖలైన రెవెన్యూ, భూములు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, వాణిజ్య పనులు, మైనింగ్, అటవీ ట్రాన్స్పోర్ట్లు, మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖలపై జిల్లాల వారీగా వివరాలు తెలుసుకోనున్నారు సీఎం చంద్రబాబు. 8వ అంశంగా రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఎస్పీలు, జిల్లా కలెక్టర్లతో సమీక్షించి సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వ విభాగాలు అందించే పౌర సేవలపై ప్రజల్లో సంతృప్తి స్థాయిపైన చర్చించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. వరలక్ష్మి, ఈ రోజు రేపు 2 రోజుల పాటు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగబోతోంది. కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుంది. అయితే కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ప్రధానంగా ఏదైతే ప్రజలకు మనం చేస్తున్నటువంటి పథకాల అమలుతో పాటుగా పౌర సేవలు ఎలా ఉన్నాయి, అలాగే జిల్లాల వారీగా జవాబుదారీతనం ఉండేలాగా కాన్ఫరెన్స్ నిర్వహించాలని ఇప్పటికే సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే ప్రణాళికలతో పాటుగా ముందుగానే ఒక రివ్యూను కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే 2 రోజుల పాటు జరిగేటువంటి కాన్ఫరెన్స్ లో ఇప్పటికే ఇది 4వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతా ఉంది. అయితే ప్రతి 3 నెలలకు ఒకసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించడంతో పాటుగా ఈ 3 నెలల్లో జరిగినటువంటి అభివృద్ధి, అలాగే గతంలో వచ్చినటువంటి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిలన్నింటినీ ఎంతవరకు రెక్టిఫై చేశారు అనే అంశాలకు సంబంధించి కూడా కలెక్టర్ల కాన్ఫరెన్స్ చర్చిస్తారు. అయితే ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కి సంబంధించి మొత్తం 8 అంశాలను అజెండాగా తీసుకున్నారు. పూర్తిగా ఈ 8 అంశాలను కూడా 2 రోజుల పాటు ఈ కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడుకి కలెక్టర్లు వివరిస్తారు. అయితే కలెక్టర్ల కాన్ఫరెన్స్ కి సంబంధించినంత వరకు కూడా ఎక్కడైతే కలెక్టర్ల సమస్యలు ఉన్నాయో, ఏవైతే సమస్యాత్మక జిల్లాలుగా ఉన్నాయో వాటి మీద ప్రత్యేకంగా ఫోకస్ చేయడం జరిగింది. అలాగే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న పరిస్థితుల్లో అమలు ఎలా జరుగుతా ఉంది, అలాగే ఎక్కడైనా కూడా మిస్యూజ్ చేస్తున్నారా, అలాగే కొంత కలెక్టర్లకి సంబంధించినటువంటి పూర్తి బాధ్యత ఉంటుంది కాబట్టి వారు దీనికి సంబంధించినంత వరకు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలని చెప్పి కూడా సీఎం పదే సూచిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఉదయం 11 గంటలకి జరిగేటువంటి అంటే ముఖ్యంగా సూపర్ 6 పథకాలు, అన్నా క్యాంటీన్లతో పాటుగా P4 అంశాలపైన కూడా చర్చిస్తారు. ఇక లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాల కల్పన, రహదారులతో పాటుగా విమానాశ్రయాలతో పాటు పోర్ట్ల అభివృద్ధికి సంబంధించి, అలాగే ఇంధనం తదితర అంశాలపైన చర్చిస్తారు. అలాగే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కి సంబంధించినంత వరకు స్వచ్ఛాంధ్ర, సర్క్యులర్ ఎకానమీ, పంచాయతీరాజ్, మున్సిపల్ అంశాలపైన కూడా ప్రెజెంటేషన్ ఉండే అవకాశం ఉంది. అయితే పూర్తిగా రెవెన్యూకి సంబంధించినటువంటి అంశం పైన కూడా ఫోకస్ చేసినటువంటి ప్రభుత్వం భూములు, స్టాంపులు, రిజిస్ట్రేషన్, మైనింగ్, అటవీ శాఖ, ట్రాన్స్పోర్ట్ అంశాలపైన కూడా ప్రత్యేకమైనటువంటి చర్చ నిర్వహిస్తారు. ఇక రేపు శాంతి భద్రతలపైన ఎస్పీలు, కలెక్టర్లతోటి సమీక్ష చేసిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు వారికి ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. వరలక్ష్మి.
రైట్ రైట్ కాంతి, థ్యాంక్ యూ.